పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని దళారులు మోసాలకు పాల్పడుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరుతో నకిలీ సిఫార్సు లేఖలు సృష్టించి చీటింగ్ చేస్తున్నారు. పలు శాఖల్లో ఉద్యోగాలు ఇవ్వాలంటూ పవన్ చెబుతున్నట్లుగా ఆయన సంతకంతో ఉన్న లెటర్ హెడ్లు తయారు చేసి దగా చేస్తున్నారు. 50 మంది నిరుద్యోగుల నుంచి 3 కోట్లకు పైగా ముఠా వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఒక్కొక్కరి నుంచి 3 లక్షల నుంచి 15 లక్షల వరకు వసూళ్లకు పాల్పడ్డారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు అత్తిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని దళారులు మోసాలకు పాల్పడుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరుతో నకిలీ సిఫారసు లేఖలు సృష్టించి చీటింగ్ చేస్తున్నారు. పలు శాఖల్లో ఉద్యోగాలివ్వాలంటూ పవన్ చెబుతున్నట్లుగా ఆయన సంతకంతో ఉన్న లెటర్ హెడ్లు తయారు చేసి దగా చేస్తున్నారు. 50 మంది నిరుద్యోగుల నుంచి 3 కోట్లకు పైగా ముఠా వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఒక్కొక్కరి నుంచి 3 లక్షల నుంచి 15 లక్షల వరకు వసూళ్లకు పాల్పడ్డారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు అత్తిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.